చాలా డ్రైవింగ్ చేసి వెళ్తాను. నాకు వాటర్ ఇవ్వు, స్నాక్స్ ఇవ్వు, బిర్యానీ. 3 కాళ్ళ స్పేస్ ఉంది. పోలీస్ లో వెళ్ళిపోదాం పదా. పోలీస్ లో అంటాం మనకేం ఆర్డర్ అయ్యింది. ఏం మాస్టర్ అయ్యా, స్టాప్ కి బ్రేక్. గేర్ కారు వస్తుంది నేను వెళ్ళిపోతా. పోతున్నాం రుద్దట్లే. ఎందుకు రుద్దాలి? దెబ్బ తగిలింది నాకు. కార్ వచ్చి నిన్ను కొట్టిందా? లేకపోతే ఎవరన్నా కొట్టారా? కొట్టుకున్నానే. ప్రతిసారి అలా ఎలా తగులుతుంది? సేమ్ కారు సేమ్ వస్తుంటావు, ఇట్లా పోతుంటావు, దీనికి ఇలా గుద్దేస్తావు ఇంకా కార్ నాకు కంప్లైంట్ చేయాలి. అది వచ్చి ప్రతిసారి గుద్దుతుంది. మొన్న వచ్చింది. ఇప్పుడు కార్ నా పైన కన్నా కార్ పైన ప్రేమ ఎక్కువైపోయిందా నీకు? ఇక్కడ కార్ మొన్న వచ్చిందా, నువ్వు మొన్న వచ్చినావా అనేది మ్యాటర్ కాదు. ఎవరిని కొడుతున్నారు? దెబ్బ పైన మళ్ళీ ఏం మనిషి సీట్ బెల్ట్ వేసుకున్నాను. సీట్ బెల్ట్ ఏది వేసుకున్నాను. జాలి లేదు, దయా లేదు, కరుణ లేదు అసలే. వెల్కమ్ బ్యాక్ టు శేషాంతను. ఎందుకు వెల్కమ్ బ్యాక్? నో, ఎందుకు వీడియో ఎందుకు చేయట్లేదు? నాట్ ఇంట్రెస్టెడ్ గాయస్. ఇంట్రెస్టెడ్ గా లేదంట గాయస్. తినకు మీరు లైక్ కొట్టడాలు, తిన గురించి మాట్లాడుకోవడాలు చేయకండి. ఎలిమినేట్ దిస్ గాయ్. చూడండి మిమ్మల్ని అసలు పట్టించుకోకుండా ఫోన్ చూసుకుంటున్నాడు. చెప్పండి, ఈ రోజు నాకు తను కార్ ఇవ్వబోతున్నాడు. ఎవరు చెప్పారు? నేను ఇవ్వట్లా. అంత అబద్ధం. నాకు కార్ నడపడం చాలా బాగా వచ్చు. నడిపేదాన్ని. చెప్పు. మళ్ళీ సింబల్స్ అంటాడు. మరి చెప్పాలి కదా తెలిసినప్పుడు. నా కార్ నడపడం వచ్చాను. నాకు ఇటాలియన్ లైసెన్స్, ఇటాలియన్ సింబల్స్, ఇటాలియన్ రోడ్స్ వచ్చాను. నేను చెప్పలేదు. ఇదిగో దాని అర్థం అక్కడ స్నో పడుతుంది. వాడు స్నో ఫ్లేక్ వేసాడు. 2 స్నో ఫ్లేక్లు వేస్తే స్నో పడుతుందని కదా. స్నో పడుతుంది అని కాదు, స్నో పడితే జాగ్రత్త. స్కిడ్ అవుతుంది ఇక్కడ, కొద్దిగా జాగ్రత్త అని. దానికి స్నో ఫ్లేక్ వేస్తాడు. మూందాలు తింటూ కూర్చుంటే డ్రైవింగ్ ఎవరు చేస్తారు? ఇప్పుడు చెప్పావుగా, నేను చేస్తాను. నాకు వచ్చు. ఇది ఏ, ఇది బి, ఇది సి. అంటే యాక్సిలరేటర్, బ్రేక్ అండ్ క్లచ్. క్లచ్ పట్టుకుని యాక్సిలరేటర్ అంటున్నావు. నేను నేర్చుకున్నా. ఏబిసి ఇటు సైడ్ నుండి ఏబిసి అని. ఇటలీలో ఎక్కడైనా అంతే. ఇలా మూందాలు తినుకుంటే వాటర్ రాకుండా ఉంటే నేను ఇక్కడ ఇటలీలో డ్రైవ్ చేసినట్టు. వాట్ ఈస్ దిస్? మాస్టర్ అన్నాక కొద్దిగా ఉండాలి. మాస్టర్కి నిద్ర వస్తుంది. మాస్టర్ నిద్ర వస్తే నేను డ్రైవింగ్ ఎలా చేయాలి? వెరీ రెస్పాన్సిబుల్ మాస్టర్. వాట్ ఈస్ దిస్? మనం ఏమైనా సన్లో వెళ్తున్నామా, సన్లో దిగుతున్నామా? నువ్వు ఇక్కడ నాకు డ్రైవింగ్ నేర్పించడానికి సన్ గ్లాసెస్ వేసుకొని మరి. అయ్యా ఏంట్రా ఇది? స్టార్ట్ అయిపోయింది. ఆన్లో పెట్టిస్తారు ఎవరైనా. ఆటో ఆన్ లో పెట్టేసి ఇచ్చా. ఎవరైనా నేర్పిస్తున్నప్పుడు కీస్ నా చేతికి ఇస్తే కీస్ పెట్టడం దగ్గర నుంచి నేర్చుకోవాలా లేదా? నేను ఫస్ట్ నీకు అందుతుందా? సీట్ అడ్జస్ట్ చేసుకో. అందట్లే. అప్పటి నుండి లైలా అంటున్నావు. నా కాలు చాలా పొడుగు, నేను పొట్టిగా ఏం లేను. ఐఎమ్ ఆన్ పొజిషన్. చెప్పండి సార్. అటాక్. విచ్ కార్ షుడ్ ఐ అటాక్? అక్కడున్న కార్ చూస్ చేసుకో. కాస్ట్లీయెస్ట్ కార్ చూస్ చేసుకొని అటాక్ చేసి ఎక్కువ రోజులు జైల్లో పెడతారు. ఇలా కూడా ఉంటారా మనుషులు? అడక ఫెరారీ పోతుంది. ఆ సైడ్ రోడ్ లో చూడు, అదిగో వచ్చింది చూడు. అదిగో వాడికి వేరే ట్రాక్ ఏం దొరకలేదు. ఇక్కడ ఆడుకుంటాడు ఏంట్రా, నాకు అర్థం కాదు. అయ్యయ్యో ఫెరారీ. ఇప్పుడు నేను ఎలా డ్రైవ్ చేయాలి? గాయస్, ఆ కార్ ఇంత చిన్నగా ఉందా? గాయస్, ఆ కార్ చూసారా? ఎవరు ఆడుకుంటున్నారు కానీ రోడ్ల మీద ఆడుకుంటున్నారు. మేమేమో ఈ పార్కింగ్ లాట్ లో ఉంటేనే ఇక్కడికి వచ్చాము కొద్దిగా ప్రాక్టీస్ చేసుకుందామని. ఏంటి రానట్లేదు? క్లచ్ పట్టుకోవాలి కదా. అయిందా? ఇప్పుడు మళ్ళీ నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయవా? ఫస్ట్ క్లచ్ పట్టుకొని ఇలా అంటే అనొద్దా? క్లచ్ పట్టుకొని అనాలి. హ్యాండ్ బ్రేక్ తీయలేదు. నువ్వు ఎప్పుడు ఈ హ్యాండ్ బ్రేక్ గట్టిగా వేస్తావు, మళ్ళీ ఎందుకు వేసేవు? అవసరం లేదు, 1 హ్యాండ్ తోనే తీయాలి. అది ఎంతసేపు ఉన్నా కానీ
ఆగు, నా చెయ్యి నొప్పి పెడుతుంది. పైకి అనడం మీద ఉండాలి. పైకి అన్నప్పుడు ఆటోమేటిక్ గా బటన్ పడుద్ది. లెట్స్ గో. గేర్ వేసుకున్నావా? అది ఎన్ని నొక్కాలి రా బాబు. సరే నా పీక్ నొక్కే పోతుంది ఒకటేసారి. నా పీక్ నొక్కే పోతుంది ఒకటేసారి. ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తా చూడు. కార్ ఎలా ఆన్ చేయాలి 101 లెసన్. ఫస్ట్ మీరు క్లచ్ పైన కాళ్ళు పెట్టాలి. క్లచ్ పైన కార్ పెట్టాలి. కార్ కాదు, కాళ్ళు, లెగ్స్. చూడండి, అర్థం చేసుకోండి. ఫస్ట్ మనం క్లచ్ పైన కాలు పెట్టి, బ్రేక్ పైన కూడా కాలు పెట్టి, సెకండ్ స్టెప్ హ్యాండ్ బ్రేక్ ని పైకి లేపి ఆ బటన్ నొక్కి దాని హ్యాండ్ బ్రేక్ ని కింద వేయాలి. అదొకటి మర్చిపోయాను. కీస్ ఇక్కడ పెడతాం కదా, దాని ఇలా అనగానే కారు స్టార్ట్ అయిపోద్ది. మనం గేర్ ని 1లో పెట్టుకుంటేనే కార్ మూవ్ అయింది. ఎంత నేర్చుకున్నా? కార్ ఒక్కటి మూవ్ చేయడానికి నడపడానికి ఇన్ని చేయాలా? నేను బైక్ లో పోతావు. పైకి ఆటో ఆఫ్ లో పెడతా. ఎందుకు ఆన్ అవుతుంది? ఆటో ఏంది? ఆటో కార్లో ఎందుకుంది? ఆటో ఆటో ఆన్. It's too confusing. Auto is nothing. I'll do manual. Then we'll go to auto. Okay? Let's focus on manual. ముందు అక్కడ కాన్సన్ట్రేట్ చేయి, ఇక్కడ కాదు. ముందర ఎవరన్నా గుద్దేస్తావు. హాయ్ గైస్, కార్ కదులుతుంది. చూడు, లెఫ్ట్ మిర్రర్ చూసా. ఏంది ఇంత స్లో పోతుంది? ఏంటి భయం వేయట్లేదా? ధైర్యంగా కూర్చున్నాను నేను నడుపుతుంటే. నేను మెకానికల్ ఇంజనీర్, నమ్మకాలు పెట్టుకో. నా కార్ వచ్చు. నమ్మలేదు. స్టాపా. అక్కడెక్కడో చెప్పాను స్టాప్ అని. యూ స్టాప్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 50 meters వచ్చాము నేను స్టాప్ చెప్పిన తర్వాత. అరే ఒక్కటి క్లారిటీగా పెట్టుకోండి. స్టార్ట్ ఎలా చేయడో చెప్పాడా? స్టాప్ చెప్పాడు. మరి స్టార్ట్ చెప్పాక స్టాప్ ఎలా చేయాలో చెప్పాలి. ఏం మాస్టర్ అయ్యా? స్టాప్ కి బ్రేక్ నొక్కుతారు. ఎన్నిసార్లు చెప్పాలి? స్టాప్ కి బ్రేక్ నొక్కుతారు. నాకు అర్థం కాలే. నువ్వు సడన్ గా స్టాప్ అంటే నేను ఏం చేయాలి? బ్రేక్ నొక్కాలి. బ్రేక్ బదులు యాక్సిలరేటర్ నొక్కితే ఏం చేయాలి? పోయింటాము ఇద్దరం. డోంట్ కన్ఫ్యూజ్ మీ గైస్. ఇప్పుడు మనం స్టాప్ చేయాలి అంటే ఏం చేయాలి? ముందు మనం క్లచ్ పైన నొక్కి బ్రేక్. దట్ ఈస్ వాట్ మై దిగి కార్ దిగి అట్లా ముందరికెళ్ళి ఇలా పట్టుకోవాలి. లేకపోతే నువ్వు చెప్తుంటే ఎప్పుడు ఆపాలన్నా నేను వెళ్ళి ముందరికెళ్ళి ఇలా పట్టుకుంటూ ఉంటాను. సూపర్ హీరో కదా. పో, దిగిపో, దూకు. ఇప్పుడు నేను ఏం చేసా? కార్ స్టాండ్ బై లో ఉందా, ఆగిందా, ఏం జరుగుతుంది? కార్ నువ్వు ఆపుకొని బ్రేక్ పట్టుకొని కూర్చున్నా. ముందు నాకు స్టాప్ గురించి క్లారిటీ చెప్పు. స్టాప్ అంటే యాక్సిలరేటర్ పైన బ్రేక్ పైన కాలేస్తాం. జస్ట్ బ్రేక్ పైన వస్తుందా? ఏదన్నా తేడా వచ్చిందా అయిపోతావు. జస్ట్ బ్రేక్ పైన వత్తకూడదు. బ్రేక్ పైన వస్తే బండి ఆగేటప్పుడు క్లచ్ కూడా నొక్కాలి. చూసారా? ఇది ప్రాబ్లం. ఇప్పుడు చూడు, రెండు చెప్తున్నాడు. బ్రేక్ అన్నాడు. ఇప్పుడు క్లచ్ కూడా పట్టుకో. పోతున్నాం. గాయ్స్, స్టీరింగ్ అలా తిప్పాలో చెప్పలేదు. గాయ్స్, రైట్ పోతున్నాం. లెఫ్ట్ టర్న్. మిర్రర్ చూడు. టర్న్ తీసుకున్నాక మిర్రర్ చూడమంటాడు. యూ టర్న్ ఎందుకు చేస్తున్నావు? నేను లెఫ్ట్ టర్న్. You should specify like half an hour before that whether I have to take U-turn or left turn and where I have to take left turn and where I have to go. What is this? ఎదురుగా ఇంకో కార్ వస్తుంది. నా భయం అవుతుంది. వాడు ఆగమని చెప్పు. వాడు వచ్చేస్తున్నాడు. వాడు అటు సైడ్ వస్తున్నాడు. నీకేమొచ్చింది? రావట్లేదు వాడికి. తిప్పేసే దీంట్లోకి తిప్పు. నేను తిప్పలేను. వాడు అమ్మడి పోదాం. తిప్పా. ఆ కారు ఇటు సైడ్ ఆపు. బ్రేక్. ఓకే, చెప్పా. కారు ఆగిపోయింది. చెప్పా. బ్రేక్ మీద కాలు పెడితే కారు ఆగిపోతుంది. నేను చెప్పా. బ్రేక్ మీద కాలు పెడితే కారు ఆగిపోతుంది. ఏంట్రా ఇది? విన్నాడా? బ్రేక్ పైన కాలు పెట్టడం అంటే బ్రేక్ పైన పెట్టి క్లచ్ వదిలేయమని కాదు. నేను ఇప్పుడు దాకా కూడా చెప్పాను. వీడియో రివైండ్ చేసుకొని చెక్ చేసుకో. ముందు స్టార్టింగ్ నేర్చుకుంటా, మళ్ళీ షాపింగ్ నేర్చుకుంటా. అసలు అక్కడ సైకిల్ పోతున్నాయి, టెన్షన్ వస్తుంది, వెహికల్స్ పోతున్నాయి. ఆగు. బ్రేక్ పైన కాలు తీసినావు. ఇదే స్లోప్స్ అంటే అలవాటు చేసుకోవాలి. రెండింటి పైన ఫస్ట్ కాలు ఉండాలి.
కొద్దిగా మాస్టర్ నీడ్స్ ఎ బ్రేక్. అరే ఏం నేర్చిపించావురా? నేను ఏం నేర్చుకున్నాను రా? పట్టుమా స్టార్ట్ స్టాప్ కూడా నేర్చుకోలేదు, ఎక్కడికి పోలేదు. ఏందిది? వాడు వెళ్తున్నాడు, వాడు నేర్చుకుంటున్నాడు. ఎంత బుద్ధిగా నేర్చుకుంటున్నాడు. ప్రతి టర్నింగ్ దగ్గర ఆపుతున్నాడు. ఎందుకంటే ఈ సా ది స్టాప్ సైన్ బోర్డు. సైన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు. సైన్స్ ఎక్కడ చెప్పా? ఆడ యాడింగ్ ఫస్ట్ స్టార్ట్ అన్నాడు, మళ్ళీ స్టాప్ అన్నాడు, మళ్ళీ లెఫ్ట్ అన్నాడు, స్టీరింగ్ అన్నాడు, ఇప్పుడు బ్రేక్ అంటున్నాడు, మళ్ళీ అక్కడ సైన్స్. ప్రీవియస్ వీడియోస్ కి వెళ్ళి చూడండి. నేను ఎన్నిసార్లు కార్ ఇవ్వాలి అంటే నువ్వు సైన్స్ నేర్చుకోవాలి అంటే నాకు అన్ని వచ్చు. సరే గైస్ లెట్స్ గో. సబ్ తీసుకెళ్తాను, చూద్దాం పదండి. ఏం చేయాలి ఇప్పుడు? అన్ని చెక్ చేసుకున్నావా? చెక్ హ్యాండ్ బ్రేక్ చేసుకున్నావా? ఎన్ని పైకి రాట్లే ఇట్లా చేసుకుంటుంటే ట్రాఫిక్ లో నేను ఎలా నడుపుతాను, ఎలా వెళ్తాను? ఆడ వెహికల్స్ ఆడొస్తున్నాయి. గేరు అందరికి కోపం వస్తుంది. అందరూ బీపీ తెప్పిస్తున్నాడు. మనం రావద్దని చెప్పు, ఇది మన దారి. నువ్వు బయటికి పోయి నాకంతా క్లియర్ అవుట్ చేయి, నేను పోతున్నాను. బాడీ గార్డ్స్ ని పెట్టిస్తాను మొత్తం అందరిని దారమ్మడి. మరి అదే ఆ పని చేయాలా లేదా? ఇప్పుడు నేను పోతున్నానంటే నువ్వు ఏం కనిపిస్తుంది? ఏమనిపిస్తుంది నాకు తెలీదు. ఎందుకు కింద చూస్తున్నావు? ఎందుకు కింద చూడద్దా? కింద ఎవడన్నా చూస్తాడా? ఈడ ఉన్నది 3 కాళ్ళ స్పేస్ ఉంది. 3 కాళ్ళ స్పేస్ ఉంది. ఎన్ని లెగ్స్ పడతాయి అక్కడ? ఎన్ని లెగ్స్ పడతాయి చెప్పు? 3 లెగ్స్ కరెక్ట్ గా పడతాయి. బాగా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు చెప్పేది. మరి ఈడ నువ్వు చూస్తే ముందర ఈడన్నా గుర్తిస్తున్నా, నేనేమంటావు? నాకు 3 కాళ్ళు ఉన్నాయా? 2 కాళ్ళే కదా ఉన్నాయి. కింద చూసుకోవాలో లేదా? బ్రేక్ దాన్ని నువ్వు చూడాల్సిన అవసరం లేదు. కళ్ళు మూసుకొని ఇట్లా చూడొచ్చు. కళ్ళు మూసుకొని కొట్టచ్చు ఇట్లా. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఏందో అబ్బా యాడ్ చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు అక్కడ ఆగేవా? అక్కడి నుండి ఇక్కడికి వచ్చేసరికి కళ్ళతో చూడకు, ముందర చూడు, కింద చూడకు, పైన చూడకు. వాట్ ఇస్ దిస్? ఇట్లా చూస్తుంటే ముందర ఏం చేస్తావు? అక్కడ స్టాప్ సైన్ ఉంది. ఐ లుక్డ్ అట్ స్టాప్ సైన్. ఆ గేర్ వేసి ఉంది, ఇది ఉంది, అది ఉంది. చెక్ చేసుకుందాం. వాళ్ళ దగ్గరికి పంపిస్తాను. ఊరికే వెళ్ళు డ్రైవింగ్ క్లాసెస్ కి. ఇలా పెట్టి ఇలా కొడతాడు. అలా బ్రేక్ వేసినావు అంటే టక్కున బాబు చాలా హార్ష్ ఉన్నాడు. ఫస్ట్ డేనే నేర్చుకుంటున్నాను నేను. అటు ఇటు చూడు. ఆ లేన్ లోకి ఎందుకు పోతున్నావు? ఏ లేన్ లోకి? ఇదే మళ్ళీ లేను. నువ్వు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వక. ముందు నేను సర్కిల్ రౌండ్ చేస్తా, ఆ తర్వాత ఇన్ఫర్మేషన్. ఓకే, అందువల్ల ఫస్ట్ గేర్ లోనే చేస్తా, సెకండ్ గేర్ లోకి వెళ్ళను. విషయం అది కాదు అప్పారావు, ఆగు. నాకు వస్తాయి ఇంకా. వాడు రౌండ్ వేస్తున్నాడు, నేను రౌండ్ వేస్తా. మర్చిపోయాను, ఇక్కడ తిప్పాలనిపిస్తుంది. తిప్పాల్సింది. నేను తిప్పలేకపోతున్నా. చాలా చిన్నగా ఉంది. ఎలా తిప్పాలి? కొద్ది ముందరికి వెళ్ళి తిప్పు. ఇప్పుడు తిప్పు. తిప్పేసా నేను. ఆ లైన్ లోకి వచ్చా. Uno, due, tre. And then I am moving. Tell me that. Right. చూడు. చూడలేకపోతున్నా. వెళ్ళిపోతున్నా. ఇప్పుడు వాడు వచ్చిందంటే నువ్వు తిప్పమన్నా తిప్పేసినా నేను అంతే. తిప్పడము అంటే చెక్ చేసుకొని తిప్పడము. వెళ్ళిపో నీ వెనకొత్తా నేను. చూసిడు. అది డ్రైవింగ్ స్కూల్. అయ్యో ఆగిపోయింది. ఇదిగో నువ్వు నన్ను టెన్షన్ పెట్టకుండా నేను డ్రైవ్ చేయగలను. ఓకే, నువ్వు నాకు బీపీ ఇస్తున్నావు. లేదు, నువ్వే నాకు బీపీ ఇస్తున్నావు. సరిపోయారు ఇద్దరు. ఇంకో పిల్లల్ని టెన్షన్ పెట్టకూడదు ఇలాగా. తిప్పేసా పాద సాప్. నేను ఏం కాదు. నా స్పీడ్ కి డోర్స్ లాక్ అయింది. నేను ఎంత స్పీడ్ పిల్ల వస్తుంది. అదే చూస్తున్నా. నీ బొంద నా మీద పోతుంది. నీ బొంద. ఇండికేటర్ అంటే ఒక్క విషయం చెప్పు. ఇండికేటర్ ఎక్కడ ఉందో చెప్పాడా గాయస్? అసలు ఇదేంద్రా కీ కంటుంది? బెల్ట్ వేసుకో నువ్వు. పోయేదానికి బెల్ట్ కూడా వేసుకుంటా. పోలీసులు వెళ్ళిపోదాం పదా. పోలీసులు అంతా మనకేం రాదు డ్రైవింగ్. వాడు పట్టుకుంటా మరి. లైసెన్స్ చూపిస్తావా? అమ్మా నాకు ఇటాలియన్ లైసెన్స్ లేదు ఇంకా. ఏదో అప్రిషియేట్ చేయడు.
స్టీరింగ్ తిప్పుతుంది పాప బాగా, ముందుకెళ్తుంది కదా, యాక్సిలేటర్ అవుతుంది కదా అని ఏం ఉండదు. తిప్పడానికి కాన్ఫిడెన్స్ రాలే యాక్చువల్లీ. గాయస్ నేను మంచిగా తిప్పుతున్నాను గాయస్, మంచిగా చేస్తున్నాను గాయస్. దీనికి ఏంటో గాయస్, దీనికి నేనంటే మంట గాయస్, అందుకే ఇట్లా చేస్తున్నాను గాయస్. వాళ్ళు ఎవరు తిట్టుకుంటున్నారు? మనల్నేనా? కాదు. మన గురించేనా? మన గురించే తిట్టుకుంటున్నారు ఇంకా. నీ గురించి, మన గురించి అనకు. బ్రేక్ కొట్టి తర్వాత వెంటనే క్లచ్ కొట్టినా అదే పని చేసా నేను. అది మళ్ళీ ఎందుకు షేక్ వచ్చింది? ఫస్ట్ లో సెట్ చేస్తే షేక్ కాకుండా ఏమవుతుంది, తిట్టితే ఊగుతుంది. బ్రేక్ 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 నాకు బోర్ కొడుతుంది, నాకు వద్దు. బ్రేక్ వాటర్ కావాలి నాకు. హే అమ్మాయిని చూస్తాడు, నువ్వు ఫోకస్ చేయి, నాకు నేర్పించు అంటే అక్కడ ఇక్కడ చూసుకుంటున్నాడు. అది కూడా ఎంత స్పీడ్ వెళ్తున్నాడు వాడు. నేను ఇలా వెళ్తున్నాను, వాడు ఇలా వెళ్తున్నారు. అదా వెనకాల వెళ్తున్నారంటే ముందర చూస్తావు. ఈ మిర్రర్ లో చూస్తున్నా వెనక వెళ్తున్నారంటే. ఆ రెడ్ డ్రెస్ పిల్లని చూస్తున్నాడు. చాలా చాలా డ్రైవింగ్ చేసి అలసిపోయాను. నాకు వాటర్ ఇవ్వు, స్నాక్స్ ఇవ్వు, ఏదైనా పిజ్జా, బిర్యానీ. బిర్యానీ ఏమొద్దు? డ్రైవ్ చేశాక ఏముండదా? 2 రౌండ్లు తిరిగావు, పట్టుమని 2 రౌండ్లు తిరిగావు అంటే నట్ట నడి రోడ్లు ఆపావు. ఇప్పుడు ఎవరైనా కార్ తీయాలి అంటే వాడు ఎట్ట తీస్తాడు అనుకుంటున్నావు? అది ఆ పాప వాళ్ళు వస్తున్నారు. Guys, we should go guys. అమ్మాయి వాళ్ళు వస్తున్నారు guys. ఇక్కడికి అక్కడికి హాఫ్ కార్ డిస్టెన్స్ ఉంది. నాకెలా తెలుస్తుంది? కింద పోయి చెప్పు నాకు ఎంత డిస్టెన్స్ ఉందో. ఏంటో అంత కార్ లో కూర్చొని చెప్తాడు ఇంత డిస్టెన్స్ ఉంది, అంత డిస్టెన్స్. Guys, I am doing good. I am doing great. This guy is not supporting me. This guy is not telling anything. స్టాప్ what stop? why I don't understand. ఎందుకు చెప్తాడు స్టాప్? why should I stop? I am going kada, I am going very good, I am focusing on the road, and then suddenly he is saying stop. Why he is saying stop? I don't understand guys. What should I do by stopping? కదా అరే ఏంట్రా ఇది? ఈవెన కార్ వస్తుంది నేను వెళ్ళిపోతా. ఈవెన కార్ వస్తుంది బేబీ. ఏ నువ్వు నార్మల్గా వెళ్ళు, అటు సైడ్ వెళ్ళకూడదు. ఇండికేటర్ లేకుండా తిప్పితే వాడు వెనకే ఉన్నాడు కదా. ఇండికేటర్ ఎందుకు వేయలేదు? స్టాప్ సైన్ దగ్గర స్టాప్ ఆపాను guys. it's too much guys. ఇండికేటర్ ఏమంటాడు, లేన్ లో ఉండమంటాడు. దిస్ ఈస్ మై ఫస్ట్ డే guys. ఈ రోజు నన్ను మంచిగా చెప్పట్లేదు guys. మీరే చెప్పండి. క్లచ్ అండ్ సెకండ్ గేర్. I will not do second gear, only first gear. I will not do second gear today. క్వాలిటీ మెయింటైన్ చేయడం ఏంటో బా. వెరీ 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 బ్యాడ్ మాస్టర్ గైస్. మాస్టర్ ని మార్చేద్దాం గైస్. దండం పెడతా నన్ను మార్చేయండి. ఏ నాకు ఒక నిమిషం ఆగు. నలేనా ఎంతసేపు ఉన్నా నీది రైట్ లైన్. ఇండియాలో లెఫ్ట్ లో నడుపుతాం కదా, లెఫ్ట్ లోనే ఉండే వాళ్ళం కదా ఇండియాలో. ఇప్పుడు ఇండియాలో లెఫ్ట్ లో నడిపేసి ఇక్కడ రైట్ అంటే ఎలా పోతాం? ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. నేను నేర్పిస్తున్నది నేను. దానిలో నీ ప్రౌడ్నెస్ ఏంటుందో నాకు అర్థం కావట్లేదు. ఏముంది అంటే నీలాంటి వాళ్ళకి కూడా నేర్పించగలుగుతున్నాను చూడు. అది నాకు ఆల్రెడీ వచ్చు, అందుకే నీకు ఇది ఈజీ అయింది. లేకపోతే ఇంకేం లేదు, సబ్ పోతున్నాను. చూడు ఇప్పటికి కూడా నువ్వు బాగా చేస్తున్నావు, నేర్చుకున్నావు అని అంటున్నాడా. వన్ డే మొత్తం అయిపోయింది. అదే చెప్తున్నది, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అని. వాళ్ళకి తెలుసు నీకు నేర్పించగలుగుతున్నానంటే నాకు దండం పెడుతుంటారు వాళ్ళు. ఏమైనా కార్లు ఉంటే సడన్ గా ఆపుతున్నాను, డుషోమ్ అని గుర్తేసేవాళ్ళు. మమ్మీ అసలు నేనేం చేస్తున్నాను, యాక్సిలేటర్ పైన కొట్టేసి అని పోయింది. ఏం చేస్తున్నా, మళ్ళీ బ్రేక్ పైన వస్తున్నా, యాక్సిలేటర్ పైన వస్తలేదు. గైస్ మేము ఇప్పుడు పలస్త్రా అనే దగ్గర ఉన్నాము, కస్తూరా పక్కన. ఇక్కడే డ్రైవింగ్ చేస్తున్నది. ఇన్ కేస్ ఒక కొన్ని రోజుల్లో ఇంకొక వీడియో లాంచ్ అవ్వకపోతే కినా ఈ ఏరియాకి ఎవరైనా పంపించండి. సేఫ్ సైడ్ కి చెప్పి పెడుతున్నాను అంతే. వాళ్ళు వచ్చి ఏం చేయాలి ఇక్కడ వెతకడానికి? స్టాప్ అంటే బ్రేక్ పైన నొక్కాలి. దట్ సింపుల్. ఆపేసా. నాకు వద్దు గైస్ ఆపా. పదా నేను పోను. ఆపేసాను. ఇంకా నీకు నాలో ఉన్న కార్ ట్యూటర్ ని బయటకు తీసుకొని రావాలి. హస్బెండ్ లా చెప్తుంటే అవ్వట్లేదు. ఏంటి ఇప్పుడు కార్ ట్యూటర్ కాదా? కార్ ట్యూటర్ ఏం చేస్తాడు తెలుసా? ఆపాలి. నీ వల్ల టర్న్ మిస్
వెళ్ళది ఆ లైన్ లోకి ఎందుకు పోతున్నావు? ఏమో ఇంకో కార్ నువ్వు వస్తుందా? ఇక్కడ ఆడుకుంటున్నావు ఇంత బుజ్జి బుడంకాయ టర్న్ లో ఇక్కడ కార్ ఎంత ఉంది? ఏ లైన్ లోకి పోతున్నావు నువ్వు? నేను టర్న్ తీసుకోవాలి కదా, ఆ టర్న్ మిస్ అయింది కదా నీ వల్ల. నువ్వు అన్ని నువ్వు ఇట్లా అతి పనులు చేస్తున్నావు. అతి చేస్తే నేను అలా కాదు గైస్ తనకు నేర్పించడం. నేను నేర్చుకున్నాను, అడుగుతున్నా మంచిగా ఉంది. ఏందబ్బా ఒక సాటిస్ఫాక్షన్. గొంత ఎండిపోయింది. నీలాగు గాయస్ రికార్డ్ చేయలేదు కానీ నువ్వు చాలా బాగా చేస్తున్నావు, సూపర్ అని చెప్పాడు గాయస్. ఇప్పుడు చెప్పట్లేదు గాయస్ వీడియోలో. స్టాప్ పద. గాయ్స్ రైట్ టర్న్. గాయ్స్ కొడుతున్నాడు గాయ్స్, కాపాడండి గాయ్స్. ఇప్పు కొడుతున్నాడు. సరే గాయస్ ఈ రోజుకి ఇంతే. మళ్ళీ రేపు చూద్దాం రేపు ఎలా వస్తామో, అసలు వస్తామా లేకపోతే ఈ రోజు ఇంటికి. సరే గాయస్ బాయ్. నేను ఆపి స్టాప్ చేసి బాయ్ చెప్పండి. సో గైస్ కంప్లీట్ గా కార్ వచ్చేసింది. తినైతే హీ ఇస్ వెరీ బ్యాడ్ ట్యూటర్ అండ్ వీ కాంట్ హెల్ప్ ఇట్. సో ఎనీవేస్ ఐ లెర్న్డ్ ఇట్ మై సెల్ఫ్ అండ్ నేను బాగా చేస్తున్నాను. రోడ్ మధ్యలో కార్ ఆపేసాను. గుడ్ లక్ టు హిమ్.